నమస్కారం ఈ వార్తలకు స్వాగతం. ఖమ్మంలో తెలంగాణ స్ఫూర్తి ప్రదాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నగర యువజన విభాగం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు పళ్ల పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే చంద్రవతి హాజరయ్యారు. కేక్ కట్ చేసి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం కేసీఆర్ చేసిన ఉద్యమాలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు. కేసీఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. దేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం ఉంది అంటే దానికి కారణం కేసీఆర్ అని తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా యువజన విభాగం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ సాధకుడు 14 సంవత్సరాల పాటు 4 కోట్ల ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప పోరాట యోధుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు ఖమ్మం నియోజకవర్గంలో, ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి వృద్ధులకు వృద్ధాశ్రమంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఖమ్మం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా వారికి పండ్లు, అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. కొంతమంది చరిత్రలో భాగస్వాములు అవుతారు, కానీ కేసీఆర్ గారు చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు. అలాగే ఒక భౌగోళిక స్వరూపం, అంటే ఒక జాగ్రఫీని క్రియేట్ చేసినటువంటి నాయకుడు, ఒక రాష్ట్ర సరిహద్దుల్ని క్రియేట్ చేసినటువంటి నాయకుడు. రాదనుకున్న తెలంగాణని ఢిల్లీ మెడలు వంచి అనేక పార్టీల యొక్క ఎజెండాని తెలంగాణ ఎజెండాగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. తెచ్చిన తెలంగాణని తలెత్తుకునే విధంగా భారతదేశంలో అటు అభివృద్ధిలో, సంక్షేమంలో నెంబర్ 1 రాష్ట్రంగా చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పరిపాలనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక పునాది అయింది. అది ఆర్థికంగా కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల్ని ఆదుకోవటంలో కానీ ఒక పునాది వేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి మహానాయకుడి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనంటే మొత్తం తెలంగాణ ప్రజల యొక్క జన్మదినాన్ని జరుపుకున్నట్టే. కేసీఆర్ గారు ఒక హిస్టరీ, చరిత్ర, తెలంగాణ చరిత్ర అనేది కేసీఆర్ గారితో 3 అక్షరాలతో ముడిపడి ఉంది. కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే తెలంగాణ చరిత్ర లేదు, తెలంగాణ అనే రాష్ట్రం లేదు. కాబట్టి ఆ మహానాయకుడి యొక్క జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మా ఖమ్మం నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, మాజీ మంత్రి అజయ్ కుమార్ గారికి, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం నగర యువజన విభాగం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు గారు మరియు జిల్లా నాయకులు అందరూ పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు వెంకట వీరయ్య, చంద్రావతి హాజరయ్యారు. కేక్ కట్ చేసి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంచుకున్నారు. అనంతరం భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రక్తదానం చేశారు. కార్యకర్తలు, నాయకులు రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 17న ఓ వ్యక్తి పుట్టినరోజు కాదని తెలంగాణ స్వేచ్ఛ వాయువులకు కారణమైన ఉద్యమ నాయకుడు కేసీఆర్ పుట్టినరోజు అని అన్నారు. ఓకే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ పెద్దలు వెంకటేరయ్య గారు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. నాటి విషయాల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే అవమానాలు, అవహేళనలు, భాష పట్ల హేళన, ఇలా చెప్పుకుంటూ పోతే అసమానతలతో నిరంతరం ధర్నాలతో మారుమోగిన తెలంగాణని సాధించి వారు ఏదైతే మన పట్ల భావన కలిగి ఉన్నారో, మీరు తెలంగాణ సాధించుకుంటే మీకు కరెంట్ ఉండదు, ఐటీ ఇండస్ట్రీ ఉండదు, ఇలా చెప్పుకుంటూ పోతే సినీ ఇండస్ట్రీతో పాటు ప్రతి ఇండస్ట్రీ కూడా తరలిపోతాయి అన్నారు. వాటన్నిటి కూడా అధిగమించి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి స్థానానికి కల్పించినటువంటి పెద్దలు కేసీఆర్ గారి జన్మదినం మన తెలంగాణ భవన్లో జరుపుకోవటం, దానిలో నాకు అవకాశం రావడం కూడా ధన్యుడని చెప్పుకుంటూ మరొకసారి మనందరి తరఫున వారు చక్కగా మళ్ళీ ముఖ్యమంత్రి రావాలి, మళ్ళీ తెలంగాణని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్ళని చెప్పి కోరుకుంటున్నాను. ఖమ్మం కోర్టులో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లాయర్ల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ తో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని 60 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారని, ఆంధ్ర వలసవాదులకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఉద్యమాన్ని ప్రారంభించిన మహానుభావుడు తెలంగాణ ప్రజల జాతిపిత కేసీఆర్ గారి 72వ జన్మదిన కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కోర్టులో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఏం కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి రైతులకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, ముఖ్యంగా న్యాయవాదులకు ఏం కావాలని, అదేవిధంగా మొత్తం ప్రజానీకానికి ఏం కావాలని 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి తెలంగాణ ప్రజలకు దేవుడైన కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ జాతిపితిగా ఉండి ఉద్యమం ద్వారా మాత్రమే తెలంగాణ వస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒక అగ్రమ రాష్ట్రాన్ని నిలిపిన మహానుభావుడు కేసీఆర్ గారు. అందువల్ల మనందరం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కేసీఆర్ జన్మదినం రోజున తీసుకొని మరలా కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, మరలా తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం, కేవలం తెలంగాణ ప్రజల రక్షణ కాపాడడం కోసం, తెలంగాణ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం కోసం కేవలం కేసీఆర్ మాత్రమే సాధ్యమైందని, ఆ కేసీఆర్ని మళ్ళా మనం రాజ్యంలో మళ్ళా ప్రభుత్వంలోకి తీసుకురావాల్సిన బాధ్యత న్యాయవాదులుగా మనందరిపై ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకమైంది. అందువల్ల గ్రహించి భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ న్యాయవాదులకు 100 కోట్లు కేటాయించి ఆరోగ్యశ్రీ మన హెల్త్ కార్డు ప్రకటించడం జరిగింది. ఈనాటికి
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ 100 కోట్లకు అదనంగా 100 కోట్లు ఇస్తా అని చెప్పి 2.5 ఏళ్ళు అవుతున్నా కూడా ఈనాటికి న్యాయవాదులకి 100 కోట్లకు అదనంగా 100 కోట్లు ఇవ్వలేకపోయారు. అందువల్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి న్యాయవాదుల సమస్యలు ఏంటి, న్యాయవాద గుమ్మస్తాల సమస్యలు ఏంటి, న్యాయవాద ఉద్యోగుల సమస్యలు ఏంటి అనేది క్షుణ్ణంగా తెలిసినవాడు. ఎందుకంటే ఉద్యమంలో ప్రధానంగా కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమంలో. అందువల్ల మీ ద్వారా మరొక్కసారి తెలంగాణ ప్రజానీకాన్ని కోరుకుంటున్నాను, మరలా మనం కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడానికి ముందుకు రావాలని చెప్పేసి మీ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని కోరుకుంటాను. జై తెలంగాణ. ఈరోజు మన తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ గారి 72వ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫు నుంచి వారి జన్మదినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ రాష్ట్రానికి ప్రాణాలు అడ్డుపెట్టి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మనం కేసీఆర్ గారు, అదేవిధంగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ప్రతి ఒక్క రైతుల కాడి నుంచి విద్యార్థుల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకుపోయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారు రేపు రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలని, మన తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిలబెట్టాలని తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు గళమెత్తుతున్నారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఖమ్మం శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ పర్సంటేజ్ సాధించినట్లు కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. కళాశాలకు చెందిన ఆమన్ శ్రీ సాయి 99.85, విఘ్నేష్ కౌండిన్య 99.74, శ్రీనిధి 99.64, కీర్తి 99.52 ఇలా ఉత్తమ పర్సంటేజ్ సాధించినట్లు వారు తెలిపారు. విద్యార్థులను శ్రీధర్, శ్రీవిద్యతో పాటు అకాడమిక్ డైరెక్టర్ సాయి గీతిక, డీజీఎం చేతన్ మధుర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డి వర్మ, డీన్ కృష్ణ, ఏజీఎంలు బ్రహ్మం, ప్రకాష్, గోపాలకృష్ణ, ప్రిన్సిపల్ అభినందించారు. జేఈఈ 2026 సెషన్ 1 పర్సంటేజ్ ఈరోజు రిలీజ్ అయ్యాయి. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఎగ్జామినేషన్స్ జనవరి 21 నుంచి 28 వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో పేపర్స్ బాగా టఫ్గా వచ్చినప్పటికీ పిల్లలందరూ చాలా మంచి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ మంది విద్యార్థులు 99% ఏబో, అదేవిధంగా 98% ఏబో క్వాలిఫైయింగ్ మార్కుకి ఎక్కువ మంది విద్యార్థులు క్వాలిఫై అవ్వటం అనేది శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఇలాంటి టఫ్ పేపర్స్లో కీలో కూడా రకరకాల చేంజెస్, దాదాపు 9 కీ చేంజెస్ వచ్చినప్పటికీ కూడా మంచి పర్సంటేజ్ని సాధించారు. హైయెస్ట్ పర్సంటేజ్గా 99.85, 99.74, 96.48, 95.59 ఇలాగా ఇప్పటి వరకు కనెక్ట్ అయినటువంటి 12 మంది స్టూడెంట్స్లో 10 మంది విద్యార్థులకి 99% అండ్ అబోవ్ రావటం, మిగతా విద్యార్థులు ఇంకా చూడాల్సి ఉంది. ఇప్పుడే ఫలితాలు రిలీజ్ అవ్వటం మొదలయ్యాయి. అసలు క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, కీ కానివ్వండి, చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నప్పటికీ శ్రీ చైతన్య విద్యార్థులు వాళ్ళు ప్రిపేర్ అయిన విధానం కానివ్వండి, వాళ్ళు రాసిన క్యాంపస్లో రాసినటువంటి ఎగ్జామినేషన్స్ కానివ్వండి, క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్, అదేవిధంగా మెటీరియల్స్, టీచింగ్ ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటర్సు, పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి 24 అవర్స్ సపోర్ట్ చేసుకుంటూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే 17 to 18 అవర్స్ హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఇంత మంచి పర్సంటేజ్ని సాధించడం జరిగింది. వీళ్ళు ఒక జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కే కాదు, అడ్వాన్స్ అదేవిధంగా జేఈఈ సెషన్ 2 ఎగ్జామినేషన్కి రేపు 25th నుంచి జరిగేటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి కూడా వీళ్ళు ప్రిపేర్ అవ్వుకుంటూ అడ్వాన్స్ మీద మోర్ ఫోకస్డ్గా వర్క్ చేసుకుంటూ ఇంత మంచి పర్సంటేజ్ సాధించారు. ఈ మంచి పర్సంటేజ్ సాధించినటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.